అందరికీ నమస్కారం. చీకటి దీపాలు 10వ ఎపిసోడు చదువుతున్నది దేవి. చూడగానే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆ సమయంలో పనేమీ లేక ఊరికే కూర్చున్న ఎలిజా వచ్చింది అక్కడికి. ఎవరిని గురించోయి మాట్లాడుకుంటున్నారు అంటూ. రాణిగారి గురించి నవ్వుతూ చూసింది ఎలిజా వంక శాంతమణి. ఎలిజా కూడా నవ్వుతూ, అయితే మీ జీవితాలు ధన్యమైపోయాయి అంది. వాళ్ళిద్దరి మాటల ధోరణికు కరుణకు అర్థం కాలేదు. మధ్యన రాణి ఎవరు? మన కనకలత గురించి మాట్లాడుతూ ఉంటుంటే అంది కరుణ. శాంతమణి ఎలిజా వంక చూసి నవ్వుతూ కరుణతో, తల్లి ఇది ఆఫీసు, సాయంత్రం ఆఫీస్ వదిలాక బయటకెళ్ళి చెప్పుకుందాం కదా అంది. ఇంతలో ప్యూన్ వచ్చి, అమ్మ అయ్యగారు మిమ్మల్ని పిలుస్తున్నారు అంటూ చెప్పాడు ఎలిజాతో. ఎలిజా షార్ట్ హ్యాండ్ పుస్తకం పెన్సిల్ పుచ్చుకుని అయ్యగారు రూమ్లోకి పరిగెట్టింది. సాయంత్రము శాంతమణి, కరుణ, ఎలిజా ముగ్గురు ఒకేసారి బయటకు వచ్చారు. ఏదైనా హోటల్కి పోయి కాఫీ తీసుకుందామోయ్ అంది ఎలిజా. వద్దులేద్దు అంది శాంతమణి. ఏ బిల్లు నువ్వు చెల్లించక్కర్లేదులే ఎలిజా నవ్వుతూనే అంది. ఎవరు చెల్లించినాను, నాకు ఇప్పుడు కాఫీ తీసుకోవాలనేదు. అయితే నేరుగా నువ్వు పో. కరుణ మధ్యాహ్నం లంచ్ తీసుకోలేదు, తనకి వాళ్ళ నేను పార్టీ ఇస్తున్నాను, అంతేనా కరుణ అంది ఎలిజా. అయితే రేపు నేను ఇస్తాను, ఇవాళ కరుణ టిఫిన్ తెచ్చుకోనందుకు, కనుక ఇప్పుడు నాకు కూడా మీతో ప్రవేశం ఇవ్వండి అంది శాంతమణి. అయ్యో నిన్ను వదులుతామా? ఎవరో రాణి కథ చెప్తా అన్నావుగా, 4 కప్పుల కాఫీ పోయించినా కథ వింటాం అంది కరుణ నవ్వుతూ. కరెక్ట్, అమ్మాయి అసలు పాయింట్కి వచ్చేసింది. రాణి అంటే కనకలతకు మరో పేరు. మేం పెట్టిందేలే అన్న విషయం తెలుసుకోవచ్చు. ఆ పైన కనకలత అస్తమాను సెలవులు ఎందుకు పెడుతుందని అడిగావు కదూ. అన్నట్లు మన అయ్యగారు నువ్వు ఆఫీస్లో జాయిన్ అయ్యాక ఎన్నిసార్లు క్యాంప్ వెళ్ళారంటావు అని అడిగింది శాంతమణి. దానికి దీనికి సంబంధం ఏమిటో అంతుపట్టక అయోమయంగా చూస్తూ, 3 సార్లు అనుకుంటాను అంది కరుణ. సరే, సరిగ్గా ఆయన క్యాంపుకి వెళ్ళిన ప్రతిసారి అదే టైంలో కనకలత లీవ్ ఎందుకు పెడుతుందో నీకు తట్టిందా? అంది బుర్ర ఊపుతూ కరుణ. అసలు నీకు BA డిగ్రీ ఇచ్చింది ఎవరు? చిరు కోపంగా అడిగింది శాంతమణి. ఎలిజా నవ్వుతూ, నిజమేనోయ్ కరుణ, నువ్వు డిగ్రీ తీసుకున్నావన్న మాటే కానీ బొత్తిగా లోకం పోకడ తెలియని అమాయకురాలివి అని అంది. అయి ఉండొచ్చు, గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఆ కళాశాల 4 గోడల మధ్య కూర్చుని బుద్ధి 4 అక్షరాల ముక్కలు నేర్చుకుంటూ ఉన్నే సరిపోయింది. ఇతరత్రా ఏ విషయాలు నాకు తెలియవు అంది నిజాయితీగా, తనకు తెలియని తనాన్ని చెప్తూ. అందువల్లే ఆయన ఎవరు ఆంగ్ల కవి అంటారు. పుస్తకాల్లో ఏముంది? ప్రపంచాన్ని చూసి ప్రకృతిని చూసి పాఠాలు నేర్చుకోండి అని ఎవరబ్బా ఆయన అంటూ గుర్తు చేసుకుంటున్నట్టుగా అంది శాంతమణి. ఆ కవి ఎవరో తెలుసుకోవడానికి మళ్ళీ మనం కాలేజీలకు వెళ్ళాలి కానీ అసలు విషయం చెప్పు అంది కరుణ. వస్తున్నా అసలు కథకి. మన అయ్యగారి క్యాంపుకి ఎప్పుడు వెళ్ళినా మన రాణి ఆయన వెంట ఉండవలసిందే. ఎందుకో నేను విడమడిచి చెప్తే బాగుండదు, నువ్వే అర్థం చేసుకో, తెలిసిందా? క్యాంపుకి వెళ్ళినప్పుడే కాదు, ఎప్పుడైనా ఏ రాత్రైనా మనకు ఏ హోటల్ దగ్గరైనా తారసపడవచ్చు ఇద్దరు. అలా ఎప్పుడైనా కనిపిస్తే దడుచుకోకే, అంత పబ్లిక్ అన్నమాట. ఎవరెలా ఎడిస్తే ఎవరికి కావాలో మనం నిజాయితీగా ఉండే మన పని మనం చేసుకుపోతే చాలు కానీ అంది శాంతమణి. కనకలత అలాంటిదా ఇలాంటిదా అని అడకు. ఎలాంటిదో వర్ణించడానికి మాటలు చాలవు. ఈ మధ్య ఆఫీస్కి పచ్చల నెక్లెస్ పెట్టుకొస్తోంది చూసావా, అది ఆయన గారి ప్రజెంటట అంటూ నవ్వింది శాంతమణి గట్టిగా. బొత్తిగా నీకు సిగ్గులేదు అంది ఎలిజా. బాగుంది, మధ్యన మనం సిగ్గుపడ్డమేంటి? సిగ్గుపడాల్సిన వాళ్ళు దర్జాగా తిరిగేస్తున్నారు. అవునా కరుణ అంది శాంతమణి. కరుణకి ఏం చెప్పాలో తోచలేదు. కనకలత అందుక ఆయనతో అంత చనువుగా మాట్లాడేస్తూ ఉంటుంది. ముగ్గురు అలా వెళ్ళి ఓ హోటల్లోకి వెళ్ళారు. ముగ్గురు ఓ టేబుల్ చుట్టూ కూర్చున్నాక
నీకేం కావాలో చెప్పబోయ్ కరుణ అందే ఎలిజా. బిల్లు నేనిచ్చేట్లయితేనే చెప్తాను అంది కరుణ. నో అదేం వీల్లేదు, నేను తీసుకొచ్చాను మిమ్మల్ని అంది ఎలిజా. చిట్టి తల్లులు ఇద్దరు కాసేపు సైలెన్స్గా కూర్చోండి. ఇద్దరు చెప్పొద్దు, నేను చెప్తాను అంటూ శాంతమణి సర్వర్కి ఏవో తెమ్మని ఆర్డర్ ఇచ్చింది. మరొక 2 నిమిషాలకి సర్వర్ ఆర్డర్ ఇచ్చినవన్నీ తెచ్చి ముగ్గురు ముందు పెట్టాడు. శాంతమణి అతడి చేతికి 10 రూపాయల కాగితం అందించింది. 3 కాఫీలకు కూడా బిల్లు పే చేసి పట్రా అంది. ఎలిజా కోపంగా చూసింది శాంతమణి వైపు. అది చూసిన శాంతమణి, అలా చూడకోయి, మరేం పర్వాలేదు, రేపు బిల్లు నీదే అంటూ ఎలిజా వెన్ను తట్టి మరీ చెప్పింది. ముగ్గురు బయటకు వచ్చాక ఎవరి దారిన వారు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయారు. గది తలుపులు దగ్గరగా వేసి మంచం మీద పడుకుని యువ చదువుతోంది కరుణ. ఇంతలో గది తలుపులు నెట్టుకుని పార్వతి వచ్చింది. మీ టిఫిన్ బాక్స్ ఇదిగోనండి అంటూ మంచం వారగా పెట్టింది పార్వతి. పార్వతిని చూసి లేచి కూర్చుంది కరుణ. ఇలా రా పార్వతి, ఇలా కూర్చో, మీ నాన్నగారు ఒంట్లో బాగుందా అని అడిగింది. పార్వతి కూర్చుంటూ, లేదండి, జ్వరంగానే ఉంది. మరి వంట చేసేసావా, లేకుంటే నేను వండి పెట్టనా అంది కరుణ. వద్దండి, పెద్దన్నయ్య ఉన్నాడుగా, వండుతున్నాడు అంది పార్వతి. కాసేపు కూర్చుని ఏవో మాటలు మాట్లాడి వెళ్ళిపోయింది పార్వతి. అన్నయ్య పిలుస్తాడంటూ. పార్వతి వెళ్ళిపోయాక కరుణ ఆలోచనలు వాళ్ళ ఇంటి వైపు మళ్ళాయి. పాపం, ఇంటికైనా ఆడది లేకపోతే ఎంతో బాధ. అయినా కాంతారావు వివాహం చేసుకోవచ్చునే, చేసుకుంటే కాస్త ఆ ఇంట్లో ఆ ముసలాయనకి ఆ బాధ ఉండదు అని అనుకుంది. అయినా వాళ్ళ ఇబ్బందులు ఏమిటో బయట నుంచి చూసే తనలాంటి వాళ్ళు ఎన్నైనా అనుకుంటారు. వాళ్ళ పిల్లలందరూ చక్కగా ఉంటారు. పార్వతి మాత్రం ఎంత అందంగా ఉంటుంది. ఒత్తైన తలకట్టులో అచ్చం కాంతారావు గారి పోలికే ఆ అమ్మాయి కూడా అని అనుకుంది. భారతి వివాహ శుభలేఖ, ఉత్తరం ఒకేసారి వచ్చాయి కరుణకు. భారతి పెళ్లి సెటిల్ అయింది. ఈ ఉత్తరం చూసిన వెంటనే సెలవు పెట్టి రమ్మనమని ఉత్తరంలోని సారాంశం. భారతి పెళ్లి శుభలేఖ చూడగానే మనసు ఒక్క క్షణం బాధకు లోనై వెంటనే మాయమైంది. ఒక విధంగా సంతోషం కూడా కలిగింది. మరుసటి రోజు ఉదయం 10 రోజులకు సెలవు పెట్టి ఊరికి ప్రయాణమైంది. కరుణను చూడగానే తులసమ్మ ఎదురొచ్చి కూతుర్ని దగ్గరకు తీసుకుని కన్నీళ్లు పెట్టుకుంది. రంగనాథానికి బొత్తిగా చూపు అనడం లేదు. కరుణ దగ్గరికి వెళ్ళి పలకరిస్తే కంటి మీద చెయ్యి అడ్డం పెట్టుకొని మరీ చూశాడు. తన వివాహం కాకుండా భారతికి పెళ్ళైపోతుందనే విచారం తల్లి మొహంలోనూ ప్రసాద్ మొహంలోనూ తప్ప మరెవరి ముఖాల్లోనూ కనిపించలేదు కరుణకు. అందరూ సంతోషంగానే ఉన్నారు. అందరూ హడావిడిగా పెళ్లి పనుల్లో లీనమై ఉన్నారు. ఒక్కొక్కరు బంధువులు దిగుతున్నారు. వచ్చిన వాళ్ళందరూ తులసమ్మని, ఇంకా కరుణకు పెళ్లి చేయరా ఏమిటి, భారతికి చేసేస్తున్నారు అంటూ ప్రశ్నించారు. అలా అడిగిన వాళ్ళందరికీ తులసమ్మ సమాధానాలు చెప్పేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది. పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ మధ్యన తనెంతో జాలిగా చూడడం గమనించి ఒంటికి కారం రాసుకున్నట్లు అనిపించింది కరుణకు. చచ, తను అసలు రాకుండా ఉండవలసింది. ఆ హైదరాబాద్లోనే ఉంటే హాయిగా ఉంది అని అనుకుంది. పెళ్ళి రేపనగా ఆ రోజు సాయంత్రం దేనికో బజారుకి వెళ్తున్న ప్రసాద్ కరుణను కూడా వెంట రమ్మన్నాడు. రోడ్డు మీదకు వచ్చాక మెల్లగా అడిగాడు ప్రసాద్, కరుణ, నీకు బాధగా ఉందా అని. తెల్లబోయింది కరుణ. దేనికన్నయ్యా అని అడిగింది. అదే, కరుణ, భారతి వివాహం అవుతోందని. చచ, నాకెప్పుడు అలా అనిపించలేదన్నయ్య. భారతి మాత్రం ఎవరు, నా చెల్లెలు కాదు. అవుననుకో అమ్మా, కానీ పెద్దదానివి నువ్వుండగా అలా ఎప్పుడు అనుకోవద్దన్నయ్య. ఎవరి అదృష్టం వాళ్ళది. నేనెలా అనుకుంటానంతే, మరేం బాధపడలేదు అంది కరుణ స్థిరంగా. ప్రసాద్ ఓ బట్టల షాప్లోకి దారితీశాడు. వెనకనే వెళ్ళింది కరుణ. నీకు నచ్చిన చీర తీసుకో కరుణ అన్నాడు. వద్దులే అన్నయ్య, నాకు ఇప్పుడు చీర ఎందుకు, ఆ డబ్బు ఉంటే ఏ ఖర్చుకైనా వస్తుంది. ఇప్పుడు బాగా డబ్బు ఖర్చు సమయం అంది. పర్వాలేదు కరుణ, తీసుకో.
ఖర్చులో ఖర్చు. నేను కొనాలనుకున్నాను అన్నాడు ప్రసాద్. తర్కించకుండా తనకు నచ్చిన చీర ఎన్నుకుంది. పెళ్ళికి కావలసిన మరికొన్ని బట్టలేవో తీసుకొని బయటపడ్డారు. భారతి పెళ్ళి నిర్విఘ్నంగా జరిగిపోయింది. తర్వాత 3 రోజులకే సెలవు అయిపోవడంతో తిరిగి హైదరాబాద్ వచ్చేసింది కరుణ. ఊళ్ళో పెళ్ళి హడావిడి, బంధువులతో 10 రోజులు ఇట్టే గడిచిపోయాయి సరదాగా. రాగానే వరలక్ష్మి ద్వారా విన్న వార్త కాంతారావు తండ్రి చనిపోయాడని. ఆ వార్త వింటూనే మనసు బాధపడింది కరుణకు. పాపం, జ్వరం తగ్గకపోయారు కాబోలు. అప్పటికప్పుడు వెళ్ళి ఓసారి పార్వతిని వాళ్ళని చూసి వద్దామని అనుకుంది. కానీ వెళ్ళి ఎలా పలకరించాలో తెలియదు. అందరూ చిన్న పిల్లలు. తల్లి లేకపోయినా తండ్రి అయినా ఉన్నాడనుకుంటే ఆయన కూడా పోవాలా అని అనుకుంది. అప్పటికి 4 రోజులు అయిందట. కాంతారావు గారు ఇంటి దగ్గరే ఉంటారు అని అనుకుంది. ఎందుకో అప్రయత్నంగా మెట్లు దిగి వాళ్ళ వాటా వైపు నడిచింది. తలుపులు దగ్గరగా వేసున్నాయి. నెట్టి లోపలికి నడిచింది. ముందు గదిలోనే చిన్నపిల్లలు బిక్కమొహాలు వేసుకొని కూర్చున్నారు. మంచం మీద కాంతారావు అటు తిరిగి పడుకున్నాడు. పార్వతి కనిపించలేదు. కాంతారావు మెలకుగానే ఉన్నాడేమో. అడుగుల చప్పుడు విని తల తిప్పి చూసి, మీరా, ఎప్పుడొచ్చారు? లేచి కూర్చుంటూ అడిగాడు నిదానంగా. ఇల్లంతా అతి నిశ్శబ్దంగా భయంకరంగా ఉంది. ఇందాకనే అంది మెల్లగా కాంతారావు అడిగిన ప్రశ్నకు జవాబుగా. కూర్చోండి. కుర్చీ చూపించాడు. పర్వాలేదు, పాపం మీ నాన్నగారు అంటూ ఆగిపోయింది. ఆ పైన ఏమన్నాలో తోచక, అవునండి, నాన్నగారికి ఒంట్లో బాగాలేదని చెప్తూనే ఉన్నాను కదా. ఓ రోజు రాత్రి మరీ ఎక్కువైపోయింది. మమ్మల్ని విడిచిపోయారు. కరుణవంక చూస్తూ చెప్తున్న కాంతారావు కళ్ళల్లో ఎర్రటి జీరలు సంతరించుకోగా తొలం చేసుకున్నాడు చటుక్కున. మంచివాళ్లకే భగవంతుడు ఎప్పుడు కష్టాలు కలిగిస్తూ ఉంటాడు. అదేమిటో బాధగా స్వగతంలాగా అనుకుంది కరుణ. శిక్ష కాకపోతే ఏమిటండి, అమ్మ పోయిన దగ్గర నుంచి నానా బాధలు పడుతున్నాం. అందరూ చిన్నపిల్లలు. అయినా మా నాన్నగారు ఉండబట్టి సరిపోయింది. తన దుఃఖాన్ని దిగమింగుకొని మా అందరినీ ఓదార్చి కాలం గడుపుతున్నారు. కాత్యాయని చంటిపిల్ల అమ్మ పోయే నాటికి దానిని తల్లి కంటే ఎక్కువగా చూసుకున్నారు. చివరికి 2 పూటలా వంట చేసి పిల్లలందరికీ ఓపిగ్గా పెట్టేవారు. ఏమైనా మాకు పెద్ద లోటు ఏర్పడిపోయిందండి. ఈ లోటు ఇంకా తీరేదే కాదు. కాంతారావు కళ్ళల్లో నీళ్లు దాచుకుందామన్నా దాగలేదు. కాంతారావు ఎప్పుడు గంభీరస్తుడే. తండ్రి పోయిన దిగులతో మనిషి పూర్తిగా మారిపోయాడు. అలాంటిది కన్నీళ్లతో అలా ఎదురుగుండా ఉన్న వ్యక్తిని చూస్తే కరుణ మనసు ద్రవీభూతం అయిపోయింది. అతని కన్నీళ్లు తుడిచి అతనిని ఓదార్చాలని కరుణలోని స్త్రీత్వం తొందరపడింది. కానీ ఎలాగో నిగ్రహించుకుంది. కాసేపు కూర్చుని లేచి వచ్చేసింది. కరుణ ఆఫీస్ నుంచి వచ్చేసి చాలాసేపు అయింది. ఏదో పుస్తకం చూస్తూ కాసేపు ఆలోచిస్తూ కాసేపు పడుకుంది. భారతి పెళ్ళికి వెళ్ళొచ్చాక నిర్మలను ఇంకా కలుసుకోనే లేదు. పార్వతి తండ్రి మరణ వార్త వినగానే అదోలా అయిపోయింది కరుణకి. అసలు ఎక్కడికి వెళ్ళాలనిపించలేదు. నిర్మలకు ఇవ్వమని తులసమ్మ అరిసెలు, లడ్డూలు, మినపసున్ని ఇచ్చింది. రేపైనా వెళ్ళి ఇచ్చి రావాలి అని అనుకుంది. రాత్రి 7 గంటలు దాటింది. ఆ సమయంలో అనుకోకుండా గోపాలం రావడం చూసి కొంచెం ఆశ్చర్యపోయింది కరుణ. అయినా ఆశ్చర్యాన్ని కప్పిపుచ్చుకుంటూ రండి రండి అంటూ ఆహ్వానించింది. ఏంటి, మీ చెల్లెలు పెళ్ళయ్యాక తిరిగి కనిపించనే లేదు అన్నాడు మంచం చివరగా కూర్చుంటూ. వద్దామని అనుకుంటున్నానండి, ఏంటో రాలేదు అంది ఏమీ తోచని దానిలాగా. అదేం సమాధానం అండి నవ్వాడు గోపాలం. కరుణ కూడా నవ్వింది. కాసేపు మౌనంగా గడిచిపోయింది. కరుణ కిటికీ దగ్గర నిలబడి బయటకు చూస్తోంది. అక్కడి నుంచి చూస్తుంటే దూరంగా రద్దీగా ఉన్న మెయిన్ రోడ్ కనిపిస్తోంది. గోపాలం జేబులోంచి సిగరెట్ ప్యాకెట్ అగ్గిపెట్టే తీసి సిగరెట్ వెలిగించుకుంటూ, మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తోందండి కరుణగారు. పాపం మీరు ఇలా ఉండగానే మీ సిస్టర్ మ్యారేజ్ అయిపోయింది అన్నాడు కరుణ వంక చూడకుండా. కరుణ మాత్రం ఆ మాటలకు ఉలిక్కిపడి చూసింది అతని వంక. ఒక్క క్షణం కరుణ కళ్ళు కోపంతో అసహ్యంతోనూ రెపరెపలాడాయి. చూడండి,
కరుణ, మీకు అసలు కోపం ఎక్కువ అనుకుంటాను. అందుకే మీరు నా మాటలు సరిగ్గా అర్థం చేసుకోలేరని అనుకుంటున్నాను. మీరేమి అనుకోనంటే అంటూ ఆగాడు గోపాలం, నోటి నిండా పొగ పీల్చి వదులుతూ. గదంతా సాంబ్రాణి పొగ వేసినట్టు సిగరెట్ పొగతో నిండిపోయింది. గోపాలం మాటలకు కరుణలో ఉద్వేగం పొంగుకొచ్చింది. అయినా నిగ్రహించుకుంటూ ఏమీ అనుకోకపోతే అంటూ ఆగింది, ఏమిటో చెప్పమన్నట్లుగా. ఇలా అంటున్నానని మరోలా అనుకోకండి. మీకింకా ఎలాగూ వివాహం కాదు అని నాకు తెలుసు. ఎన్నాళ్ళు ఇలాగా నిరీక్షిస్తారు చెప్పండి. మీకు అభ్యంతరం లేకపోతే నన్ను వివాహం చేసుకుంటారా? కిటికీ ఊచల మీద కరుణ చెయ్యి గట్టిగా బిగుసుకుంది. మరి ఏమంటాడో గోపాలం వచ్చే ఎపిసోడ్లో విందామా? ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి. అలాగే ఎండ్ స్క్రీన్లో ఉన్న ప్లేలిస్ట్లని చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.